నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. సిక్కోలుగడ్డ సూర్యనామస్మరణతో పులకించిపోయింది. ఆదిత్యుని సాక్షిగా ఆధ్యాత్మిక చైతన్యం వెల్లువిరిసింది. అరసవిల్లి క్షేత్రాన రథసప్తమి వేడుకలకు అంకురార్పణ జరిగింది. సూర్య జయంతిని పురస్కరించుకొని నిర్వహించే ఈ రథసప్తమి ఉత్సవాలు సామూహిక సూర్య నమస్కారాలతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భానుడి లేలేత కిరణాల వెలుగులో వేల మంది యోగ సాధకులు, విద్యార్థులు ఏకదాటిగా ఆదిత్యుని ఆరాధిస్తూ నగరాన్ని ఆరోగ్య నిలయంగా మార్చేశారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సమస్త జీవకోటి చైతన్య ప్రదాత, కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు. తన కిరణాలతో అనారోగ్య చీకట్లను పారద్రోలే ఆ రవి కిరణాల సాక్షిగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి క్షేత్రం జనసంద్రమైంది. లోక బాంధవుని పుట్టినరోజున రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని 3 రోజుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని స్ఫురింపజేస్తూ వేలాది మంది భక్తులు, యోగ సాధకులు ఒకే గొంతుకుతో సూర్య మంత్రాలను జపిస్తూ 108 సూర్య నమస్కారాలతో ఆదిత్యుడికి ఆరాధన చేశారు. ఎమ్మెల్యే గొండు శంకర్ తో పాటు జిల్లా యంత్రాంగం కూడా ఈ యోగ యజ్ఞంలో పాలు పంచుకోవడం విశేషం. సూర్య నమస్కారం కేవలం దైవ ప్రార్థన మాత్రమే కాదు, అదొక పరిపూర్ణ జీవన వేదం. శరీరానికి శక్తిని, మనసుకి ప్రశాంతతను అందించే ఈ ప్రక్రియ రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది, ఏకాగ్రతను పెంచి ఒత్తిడిని హరిస్తుంది. జీవక్రియ మొదలుకొని కంటి చూపు వరకు సర్వరోగ నివారణగా పనిచేసే ఈ సూర్య నమస్కారాలతో సిక్కోలు పుణ్యభూమి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తి, ఆరోగ్యం మేళవించిన ఈ అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేసింది. రాష్ట్ర పండుగగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించడం జరిగింది. జీవో జారీ చేసి గత సంవత్సరం 3 రోజులు చేశాం. ఈ సంవత్సరం 7 రోజులు ఉత్సవాలు జీవో వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల 2-3 రోజులు డిలే జరిగింది. సో నిన్న కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రకటించడం జరిగి ఈరోజు పొద్దున్నే 80 ఫీట్ రోడ్డు దాదాపు 6,000 మందితో ఒకేసారి భారీ సూర్య నమస్కారాలు సామూహికంగా చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈరోజు 9 గంటలకి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మొదలవుతాయి. అలాగే జిల్లా స్థాయి గ్రామీణ క్రీడా పోటీలు కూడా మేము నిర్వహిస్తున్నాం. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు శోభాయాత్ర ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి దేవస్థానం వరకు శ్రీకాకుళం జిల్లా కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్రదర్శింపబడతాయి. సో దీని తర్వాత రాత్రికి సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు మొదలుపెట్టి 7:30కి డ్రోన్ షో నిర్వహిస్తున్నాం. డ్రోన్ షోతో పాటుగా మనకి లేజర్ షో కూడా మనం నిర్వహిస్తున్నాం. సో ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక ప్రముఖ, ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి పూజలు అందుకుంటున్న దేవాలయం మన సూర్య దేవాలయం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరు భక్తులు చూసే విధంగా వారందరికీ స్వామివారి కృప వాళ్ళు పాత్రలో అవుతారనే ఉద్దేశంతో ఇది ఒక పెద్ద పిలిగ్రమ్ సెంటర్గా చేయడానికి కోసం, అలాగే దీంతో పాటుగా ఇక్కడ మనం ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులకు వినోదాన్ని అందించడానికి కోసం, అలాగే లోకల్గా ఉండే ప్రజలకు కూడా వినోదాన్ని ఇవ్వడానికి కోసం హెలికాప్టర్ రైడింగ్ పెట్టాం. అలాగే హాట్ ఎయిర్ బెలూన్ అది ఒకటి పెట్టాం. ఫైర్ క్రాకర్ షో ఒకటి 24 ఉంది. అలాగే ప్రముఖ మ్యూజిక్ దర్శకులు తమన్ గారు వస్తున్నారు. సో వినోదాత్మక పంచడానికి వారితో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సో ఈ ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో ఒక పెద్ద పిలిగ్రమ్ సెంటర్గా శ్రీకాకుళాన్ని తయారు చేయడమే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం. సో ఈ 3 రోజులు కూడా ప్రజలందరూ కార్యక్రమాలు పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం.